సుహాసిని ఛానల్. ఇవాళ నేను గోంగూర చికెన్ చూపిస్తా. తయారీ విధానం చూద్దాం. చికెన్ కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్న చికెన్, కారం వేసుకోవాలి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, మొత్తం కలుపుకోవాలి. బాగా ముక్కలో పట్టేట్టు కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకున్నాం. నూనె కాగనివ్వాలి. కోసి పెట్టుకుని ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మొత్తం మగ్గినాక గోంగూర వేసుకోవాలి. ఎర్ర గోంగూర వేసుకోవాలి. కలుపుకో మంచిగా కోసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు. గోంగూర వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందే ఉప్పు వేసుకుంటే నీరు వచ్చేసింది మొత్తం ముక్కలు, బాగోదు అసలు. మొత్తం నీరు నీరుగా ఉంటుంది కూర అంతా. అందుకే గోంగూర వేసినాక ఉప్పు వేసుకుంటున్నా. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మగ్గనివ్వాలి మొత్తం. ఇలా ఉడికినాక మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంట్లో తయారు చేసిన మసాలా మంచి టేస్ట్ వస్తుంది. కలుపుకోవాలి మొత్తం. కొంచెం మగ్గనివ్వాలి. మసాలా వేసుకున్నాం కదా, కొంచెం తయారైపోయింది ఫ్రెండ్స్. గోంగూర చికెన్ తయారైపోయింది ఫ్రెండ్స్. మీకే కానీ నచ్చితే కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.